ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల యొక్క సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి, 30 లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలి, విశాఖపట్నంకి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా స్టీల్ ప్లాంట్తో సహా పారిశ్రామిక అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో 63.20 టీఎంసీల సామర్థ్యంతో ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 162 కిలోమీటర్ నుండి ప్రారంభమై 23.2 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తోటి, అదేవిధంగా పాపాయిపాలెం లిఫ్ట్ నుంచి 101.57 కిలోమీటర్లు మెయిన్ కెనాల్ ఫ్లో అయ్యి గడిగెడ్డ రిజర్వాయర్ సర్ఫ్లెస్ కోర్సులోకి ఈ యొక్క నీరంతా కూడా తరలించబడుతుంది అధ్యక్ష. అక్కడి నుంచి అది చంపావతి నదిలో కూడా మెడ్జ్ అవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో ప్రధానంగా 4 రిజర్వాయర్లు కూడా, పెదపూడి రిజర్వాయర్ 3.15 టీఎంసీ, భూదేవి రిజర్వాయర్ 6.55 టీఎంసీ, మరి విఎన్పురం రిజర్వాయర్ 6.20 టీఎంసీ, తాటిపూడి రిజర్వాయర్ 3.80, అంటే టోటల్గా 19.8 టీఎంసీ 4 రిజర్వాయర్లు. అదేవిధంగా ఈ మెయిన్ కెనాల్ తోటి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రూపకల్పన జరిగింది అధ్యక్ష. దీంట్లో 2 ఫేజ్లు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు కూడా 2022 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 4210 కోట్ల అధ్యక్ష. ఈ యొక్క 2 ప్యాకేజీలని కూడా మరి నాట్ స్టార్టెడ్ కానీ లేదా బిలో 25% కానిటువంటి ప్రాజెక్టులు రద్దు అవుతున్నటువంటి స్థితిలో ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి యొక్క అవసరాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రభుత్వం వీటిని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క 2 ప్యాకేజీలు ఫేజ్ 1లో 2022 కోట్లు, ఫేజ్ 2లో 2 ప్యాకేజీలు 4210 కోట్లు కూడా పనులు ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి అవసరమైనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ మీద కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందని తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ సభ్యులు 2024-25లో ఎంత కేటాయింపులు అంటే ఆ రోజు 63 కోట్లు మాత్రమే ఆ రోజు గత ప్రభుత్వంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఈసారి 2026-2027లో ఈ యొక్క వర్క్స్ నిమిత్తం 500 కోట్ల రూపాయలు, ల్యాండ్ ఎక్విజిషన్ నిమిత్తం 100 కోట్లు, 600 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి బడ్జెట్లో మన కేటాయింపులు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిగా కాకుండా ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులని ఈ ప్రభుత్వం ప్రయారిటీ తీసుకుంది. దాని నిమిత్తం కూడా 460 కోట్ల రూపాయలు అంటే దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటికీ మించి అధ్యక్ష, ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు రావాలన్నా, ఏదైతే ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నా, పోలవరం యొక్క వరద జలాలు ఉత్తరాంధ్రకు తీసుకురావాలనేటువంటి ప్రక్రియలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది అత్యంత కీలకం అధ్యక్ష. మరి అటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి 2014-19లో చేసినటువంటి పనులు తప్ప 2019-24 5 సంవత్సరాల్లో ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ, ఒక అర్బస్తా సిమెంట్ కానీ, ₹1 కూడా 5 సంవత్సరాలు ఖర్చు పెట్టలేదని అంటే ఉత్తరాంధ్రకు ఎంత ద్రోహం దగా గత ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చాలా అవసరమైన విషయం అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలోనే 1209 కోట్ల రూపాయలు ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఖర్చు పెట్టి 2026 జూన్కి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర అనకాపల్లి వరకు కూడా ఈ సంవత్సరంలోనే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే ఉత్తరాంధ్ర మరి పట్ల ఈ యొక్క ప్రభుత్వం అనుకున్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక గౌరవ సభ్యులు మరి కాలువ శ్రీనివాసులు గారు హెచ్ఎన్ఎస్ఎస్కు సంబంధించి ఏదైతే ఏబీసీ అది చెప్పడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవి కూడా పరిశీలనలో ఉన్నాయి. ఏదైతే అనంతపురం జిల్లా, అందులో పర్టికులర్గా ఏదైతే ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గానికి సంబంధించినటువంటి 36C ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులకి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1500 ఇరిగేషన్ మినిస్టర్ గారు. మొదటి ప్రశ్నకు సమాధానం
84 ఆక్రమణలను గుర్తించడమైనది. సదరు ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకోబడుతున్నవి. మూడో ప్రశ్నకు సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. వెంకటేశ్వరరావు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా 0 అవర్లో ప్రస్తావించినటువంటి అంశాన్ని ఇరిగేషన్ మంత్రి గారు వెంటనే స్పందించి అక్కడికి పంపించి ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం సంబంధించి 7.8 కిలోమీటర్స్ పొడుగు గల రవణయ్యపేట ఛానల్ అని చెప్పి ఛానల్ ఉంది అధ్యక్ష. ఇది సామర్లకోట మండలం వికేరాయపురం లాక్ దగ్గర మొదలుకొని నారాయణ కన్ను మీదుగా సర్పారం భావనారాయణ వరకు 4.4 కిలోమీటర్స్ పొడుగు కాలువ పారుతూ ఉంటుంది కదా. ప్రస్తుతం అది ఆ కాలువ పారుతానే ఉంది అధ్యక్ష. అక్కడి నుంచి రవణయ్యపేట గంగరాజ్ నగర్ రోడ్ నెంబర్ 3 దగ్గర డివైడింగ్ డ్యాము 2 కింద పారుతుంది అధ్యక్ష. 3.4 పొడుగున ఈ రవణయ్యపేట ఛానల్ పూర్వం ఉండేది అధ్యక్ష, కానీ ప్రస్తుతం కనపడట్లేదు అక్కడక్కడ తప్ప. అట్లాగే పూర్వం రవణయ్యపేట ఛానల్ ద్వారా 3,764 ఎకరాలు, అంటే అప్పుడు వ్యవసాయ భూములు అధ్యక్ష, ఇవాళ పట్టణం కింద తయారైంది, ఇవాళ సిటీ ఎకరాలు ఆయకట్టుగా ఉండేది అధ్యక్ష. ఆ ఛానల్ టైలాండ్ డివైడింగ్ డ్యామ్ గంగరాజ్ నగర్ రోడ్ నెంబర్ 3 7.8 దగ్గర నుంచి 2 కింద ఇడిపోద్ది అధ్యక్ష. ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఒకటి లెఫ్ట్ సైడ్ ఏమో గోకుల్ గార్డెన్స్కి వెళ్ళిపోతే, అలాగే ప్రధానంగా గంగరాజ్ నగర్ రోడ్ నెంబర్ 3 నుండి స్టార్ట్ అయ్యి 5.2 కిలోమీటర్స్ పొడుగున ఆర్టీఓ ఆఫీసు, శశికాంత్ నగర్, డీమార్ట్, గుడారిగుంట, పల్లరాజు నగర్, సామూర్తి నగర్ ఏరియాల మీదుగా పావురాల తూపు దగ్గర సూర్యపేట బ్రాంచ్ ఛానల్ మరొక కాలం ఉండేది అధ్యక్ష. కానీ ప్రస్తుతం ఈ కాలం పూర్తిగా ఆక్రమణకు గురైంది అధ్యక్ష. దానివల్ల లక్షలాది మంది ప్రజలు ఇవాళ ఇరిగేషన్ అంటే ఇప్పుడు ఎలా దీన్ని డ్రైన్గా వాడుకుంటున్నారు అధ్యక్ష. అటువంటిది ఇవాళ ఆక్రమణకు గురవడం వల్ల లక్షలాది మందికి ఆ నీరు ఇళ్లలో పక్కింటికి వదిలేస్తున్నారు అధ్యక్ష. పక్క సైట్లో ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే మళ్ళీ ఆ పక్కింటికి వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఈ నీరంతా బయటికి వెళ్ళడానికి ఈ ఛానల్ వాడుకోవాలి అధ్యక్ష. దాన్ని వాడుకోవాలంటే ఇలాంటి ఆక్రమణలు 1 కిలోమీటర్ గుర్తిస్తేనే కిలోమీటర్లో 84 ఆక్రమణలు వచ్చాయి అధ్యక్ష. అలాగే అవి కూడా చిన్న చిన్న వాళ్ళు అధ్యక్ష. ఇంకా బడాబాబులు పూర్వపు ఎమ్మెల్యే గారు దాని మీద అయితే ఒక ప్యాకెట్ క్లబ్బే కూడా కట్టేశారు అధ్యక్ష. అక్కడ దాకా నిన్న వీళ్ళు వెళ్ళిన సర్వేలు అక్కడ దాకా వెళ్ళలేదు అధ్యక్ష. సర్వేలు 1 కిలోమీటర్ వరకే సర్వే చేశారు అధ్యక్ష. మిగిలిన చోట సర్వే చేయలేదు, ముందుకు వెళ్ళలేదు. 1 కిలోమీటర్ వరకే చేసి అందులో అన్ని ఆక్రమణలు గుర్తించారు. మిగిలినన్నీ కూడా గుర్తిస్తే చాలా పెద్ద పెద్ద ఇల్లులు కూడా కట్టేసి ఉన్నారు అధ్యక్ష. కాకినాడ రూరల్కి కానీ కాకినాడకి కానీ మురుగునీరు బయటకు వెళ్ళడానికి అది దారి తప్ప ఇంకొక దారి లేదు అధ్యక్ష. అది నిజంగా ఎసెన్షియల్గా చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఇట్టి పరిస్థితుల్లోని. ఎందుకంటే అనేక మంది రోజు దోమలు కొడుతున్నాయి, చాలా మురుగునీరు పోవట్లేదని చెప్పి అనేక మంది వచ్చి అడుగుతున్నారు అధ్యక్ష. తప్పకుండా ఇది కొంచెం సీరియస్గా ఈ అంశాన్ని కొంచెం సీరియస్గా తీసుకుని ఈ ప్రజలు రోగాల ద్వారా పడకుండా కాపాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. సిగ్నేచర్ ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, సిగ్నేచర్ లేని వాళ్ళు తక్కువ మాట్లాడారు. అలాగే అధ్యక్ష, ఇక్కడ ఒకటి జలవనరుల శాఖ మంత్రి అలాగే మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు. ప్రధానమైన సమస్య గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణాలైన కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరుకు సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్న విషయం మనందరికీ తెలుసు. చాలా ఏనాడో బ్రిటిష్ వారి కాలంలో 150 సంవత్సరాల నాడు కట్టిన డ్రైనేజ్ వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలి. కేవలం రాజమహేంద్రవరంలో 20,000 జనాభాకు ఉద్దేశించి ఆనాడు కాటన్ గారు కట్టిన గోదావరి బండ్ డ్రైన్ కానీ, లాఠీ ఛానల్ కానీ, ఆవా ఛానల్ కానీ ఉపయోగం లేకుండా పోతున్నాయి. దాన్ని రీమోడర్నైజేషన్ చేయనందువల్ల పారిశుధ్యం పూర్తిగా లోపిస్తూ ఉంది. మొత్తం గోదావరి కాలుష్యం అంతా రాజమహేంద్రవరం చుట్టుపక్కల వచ్చిన మురుగంతా కూడా డైరెక్ట్గా గోదావరిలో కలవడం వల్ల ప్రమాదం వస్తూ ఉంది. నేను గమనించి ఎందుకంటే ఏనాడో కాటన్ గారు కట్టిన రీమోడలైజ్ చేయాల. ఎందుకంటే నది నీటి మట్టం పైన ఉంటుంది, నగరం డౌన్లో ఉంటుంది. నీరు వెళ్ళడానికి ఆ రోజున రామారావు గారి సారథ్యంలో ఒక నల్లా ఛానల్ స్కీమ్ ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇవాళ వెంట చిన్నదైనందువల్ల నీరు వెళ్ళటం నా గోదావరిలోకి. వర్షం వచ్చినప్పుడు పల్ల ప్రాంతాలంతా దాదాపు 4-5 అడుగులు నీటి మట్టం పెరుగుతూ ఉంది. దయచేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లాఠీ ఛానల్, ఆవా ఛానల్ సంబంధించి ఇరిగేషన్ శాఖ ఏమంటున్నారు, మాకు సంబంధం లేదంటున్నారు. ఏనాడో నిర్మాణం మాకు సంబంధం లేదు.
అర్బన్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు మాకు నగరానికే కానీ మాకు సంబంధం లేదంటున్నారు. పర్యవసానంగా రూరల్ నియోజకవర్గంలో పరిస్థితి అధ్వానంగా జరుగుతుంది. దాన్ని తక్షణమే బాగు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం పుష్కరాల నాటికి ఏదైతే వర్షాకాలంలో పుష్కరాలు వస్తాయి, ఈ మురుగునీటి పారుదల వ్యవస్థను ఇంప్రూవ్మెంట్ చేయకపోతే చాలా తీవ్రమైన నష్టం జరిగింది. దయచేసి ఇక్కడున్న నారాయణ గారిని అలాగే సోదరులు రామానాయుడు గారు దాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక 300-400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. దాని మీద చర్య తీసుకొని నిర్మాణం చేయించవలసిన విజ్ఞప్తి చేస్తామన్న మనిషి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు రమణయ్యపేట కాలువ ఆక్రమణకు సంబంధించి ఏదైతే రమణయ్యపేట కాలువ అనేది సామర్ల కోట కాలువకు ఎడమవైపు 52 కిలోమీటర్ల దగ్గర పెద్దాపురం నియోజకవర్గంలో ప్రారంభమై 7.8 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క కాకినాడ రూరల్ మీదుగా వెళ్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి రమణయ్యపేట యొక్క కెనాల్కి సంబంధించి 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి తిమ్మాపురం బ్రాంచ్ ఛానల్, 2 సూర్యారావుపేట బ్రాంచ్ ఛానల్, అదేవిధంగా 3వది వాకాల్పూడి యొక్క కాలువ అధ్యక్ష. ఏదైతే రమణయ్యపేట, వలసపాకల, వాకాల్పూడి మరియు పల్లవరాజు నగర్ గుండా వెళ్తున్నటువంటి రమణయ్యపేట కాలువ నందు గౌరవ సభ్యులు ఏదైతే ఈ యొక్క ఆక్రమణల గురించి తెలియజెప్పడం జరిగిందో దానిలో భాగంగా ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంటు అటు రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి ఈ యొక్క సర్వే చేపడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పటి వరకు చేసినటువంటి సర్వేలో 84 వరకు ఆక్రమణలు గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే గౌరవ సభ్యులు తెలియజెప్పినట్లుగా గతంలో ఇరిగేషన్ వ్యవస్థగా ఉండి ఈరోజు ఆ ఇరిగేషన్ది డ్రైనేజీగా మారుతున్నటువంటి స్థితిలో అక్కడ ఏదైతే ఆక్రమణలని చెప్తూ ఉన్నారో తప్పనిసరిగా రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు కోఆర్డినేట్ చేసుకుని మిగిలినటువంటి కాలువ భాగం అంతా కూడా ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసిన తర్వాత ఏదైతే మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా గౌరవ సభ్యులతోటి శాసనసభ్యులతో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఆ యొక్క ఇరిగేషన్ ల్యాండ్ని, ఎందుకంటే గతంలో కూడా అనేకమైన ప్రతిపాదనలు ఇవి కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ఆక్రమణలు చేసుకున్న చోట్ల మీ ఇరిగేషన్కి అవసరం ఉండట్లేదు కాబట్టి అవి ఇళ్ల పట్టాలు ఇమ్మని కొంతమంది కోరుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు ఏంటంటే ఇది పూర్తిగా డ్రైనేజీకి అత్యంత అవసరము అని గౌరవ సభ్యులు చెప్తున్నందున ఖచ్చితంగా ఆయన అభిప్రాయాలని పరిగణలో చూసుకుని ఆయన సూచనల ప్రకారమే ఈ యొక్క సర్వే చేసి ఈ ఆక్రమణదారుల్ని తొలగించి ఆ డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసేటువంటి విధంగా గౌరవ సభ్యులతోటి ఇరిగేషన్ శాఖ కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు కూడా ఆ యొక్క రాజమండ్రి రూరల్ ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ ఇది చాలా నియోజకవర్గాల్లో, ఎందుకంటే గతంలో ఇరిగేషన్ ఉన్నప్పుడు ఆ ఇరిగేషన్ కెనాలు పట్టణాల కింద పోయేది అధ్యక్ష. కానీ క్రమేపీ రియల్ ఎస్టేట్లు పెరగడంతో ఆ యొక్క ఇరిగేషన్ తగ్గిపోయడం లేకపోతే ఇరిగేషన్ లేకుండా అయిపోవడంతో ఆ ఇరిగేషన్ కెనాల్ని ఇంకా మెయింటెనెన్స్ లేకపోవడంతో అది క్రమేపీ డ్రైనేజీలుగా మారి దాని మెయింటెనెన్స్ అటు మున్సిపాలిటీ చేయాలా లేకపోతే ఇరిగేషన్ చేయాలనే దాని మీద రెండింటికి రెడ్డి చావట్ల అటువంటి పరిస్థితి చాలా పట్టణాల్లో ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్లుగా ఆ యొక్క పట్టణాల గుండా ప్రవహించి వచ్చేటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ మీద కూడా అటు మున్సిపల్ అదేవిధంగా ఇటు